హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా ట్రంప్ న్యూక్లియర్ టెస్టులు తిరిగి మొదలు పెట్టమని పెంటగాన్కి ఆర్డర్స్ ఇచ్చినట్టు ప్రకటించాడు. దీనితో ప్రపంచమంతా షాక్ అయింది. ఇలాంటి ప్రకటన వేరే ఏ దేశ లీడర్ అయినా చేసి ఉంటే అమెరికానే ముందొచ్చి అటాక్ చేయటమో లేదా శాంక్షన్స్ని విధించడం, వార్నింగ్స్ ఇవ్వడం చేసేది. కేవలం అమెరికా మాత్రమే కాదు, వెస్టర్న్ దేశాలు మొత్తం మూకముడిగా వ్యతిరేకించేవి. కానీ ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి. రీసెంట్గా రష్యా న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్ బుర్వెస్నిక్ని టెస్ట్ చేసింది. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే ఛానల్లో చెక్ చేయండి. ఈ బుర్వెస్నిక్ తర్వాత మరలా పొసైడన్ న్యూక్లియర్ టార్పిడోని టెస్ట్ చేసింది. అలాగే దాన్ని ఫైర్ చేయగలిగే బిగ్ న్యూక్లియర్ సబ్మెరైన్ని కూడా లాంచ్ చేసింది. దీని తర్వాతే ట్రంప్ న్యూక్లియర్ టెస్టులు మొదలు పెడుతున్నామని ప్రకటించాడు. ఇక్కడ రష్యా టెస్ట్ చేసింది న్యూక్లియర్ డెలివరీ వెహికల్స్ మాత్రమే. అందులో ఉండే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇంతకుముందు డెవలప్ చేసినవే. అయితే ట్రంప్ కొత్తగా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్నే టెస్ట్ చేస్తా అని అంటున్నాడు. మరి రిపోర్టర్స్ ఎందుకు అని అడిగితే రష్యా, చైనా, నార్త్ కొరియా, ఈవెన్ పాకిస్తాన్ కూడా ఆల్రెడీ సీక్రెట్గా అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో మీడియాకి స్వతంత్రం లేకపోవడం వల్ల ఆ విషయం బయటికి రావట్లేదు. ఇక్కడ అమెరికాలో మా మీడియాకి పూర్తి స్వతంత్రం ఉంది. ఏం చేసినా బయటికి తెలిసిపోతుంది. అందుకే నేను ముందే చెప్తున్నా, టెస్ట్ చేయబోతున్నామని అంటున్నాడు. మరి నిజంగా ఈ దేశాలు ఆల్రెడీ న్యూక్లియర్ టెస్టులని జరుపుతున్నాయా? ఒక విషయం ఆలోచించండి. పాకిస్తాన్ కనుక సీక్రెట్గా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులని జరిపితే ఇండియన్ ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ టెస్టు జరిగిందని ఎవిడెన్స్తో ప్రూవ్ చేయడం కుదరకపోయినా ఇండియా ఈ పాటికే పాకిస్తాన్ ఇలా న్యూక్లియర్ టెస్ట్ చేసిందని నిందించుండేది. రష్యా, చైనా, నార్త్ కొరియాలు చేసినా కూడా అమెరికా ఎప్పుడో బయట పెట్టుండేది. కానీ ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాక ట్రంప్ ఈ క్లెయిమ్ చేస్తున్నాడు. అమెరికాకి ఒక అలవాటు ఉంది. ఏం చేసినా సరే తమని తాము ఒక అగ్రెసర్ అని చూపించుకోదు. ఒకవేళ వేరే దేశం న్యూక్లియర్ టెస్ట్ చేస్తే వెస్టర్న్ మీడియా మొత్తం ప్రపంచం దృష్టిలో ఆ దేశం ఒక అగ్రెసర్ అని ముద్ర వేసేది. అయితే ఇప్పుడు అమెరికానే ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేస్తే వేరే దేశాలు కూడా అమెరికానే అగ్రెసర్ అని పిలుస్తాయి. సో అందుకనే ఈ దేశాలన్నీ ఆల్రెడీ సీక్రెట్గా టెస్ట్ చేస్తున్నాయి. మేము అగ్రెసర్ కాదు, జస్ట్ రెస్పాన్స్గా మేము కూడా చేస్తున్నామనే నెరేటివ్ని రెడీ చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. రీసెంట్ ఇయర్స్లో వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్పాయంటే అమెరికా, రష్యా, చైనాల న్యూక్లియర్ ఫెసిలిటీస్లో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది. న్యూక్లియర్ టెస్ట్లని ఎప్పుడైనా తిరిగి మొదలు పెట్టొచ్చని డిఫెన్స్ అనలిస్టులు చెప్పారు. ఈ మూడు దేశాలు కూడా టెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయనేది ఫ్యాక్ట్. అయితే రష్యా బుర్వెస్నిక్, పొసైడన్ లాంటి డూమ్స్ డే వెపన్స్తో బలాన్ని చూపించాక ట్రంప్ ఈగో అనేది హర్ట్ అయినట్టుంది. అందుకే న్యూక్లియర్ టెస్ట్లని మనమే ముందు మొదలుపెట్టి మనమేంటో చూపించాలి. కానీ ప్రపంచం దృష్టిలో మాత్రానికి మనం అగ్రెసర్ అవ్వకూడదని ఈ దేశాలని బ్లేమ్ చేస్తున్నాడు. న్యూక్లియర్ పవర్స్ అన్నీ కూడా చాలా ఏళ్ల క్రితమే మేము న్యూక్లియర్ టెస్ట్లని ఆపేస్తున్నామని ఒక సెల్ఫ్ రెస్ట్రిక్షన్ని పెట్టుకున్నాయి. నార్త్ కొరియా ఒకటే 2006లో మొదలుపెట్టి 2017లో ఆపింది. అన్ని దేశాలకి తమ న్యూక్లియర్ వెపన్స్ పవర్ని పెంచుకోవాలనే కోరిక అయితే ఉంది. కానీ టెస్ట్ చేస్తే ప్రపంచం దుమ్మెత్తి పోస్తుందని ఆగిపోతున్నాయి. ఇప్పుడు ట్రంప్ మొదలు పెట్టాడంటే వితిన్ 6 months రష్యా, చైనాలు కూడా టెస్ట్ చేస్తాయి. దాన్ని అవకాశంగా తీసుకొని ఇండియాతో సహా మిగిలిన దేశాలకు కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇంకో 5 yearsలో మనం చాలా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ని చూస్తామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అసలు న్యూక్లియర్ టెస్టులు ఎందుకు చేయాలని చూస్తున్నారో కూడా ఇంతకుముందు చెప్పాను. తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్తాను. బ్లాస్ట్ పవర్ని ఎల్డ్లో కొలుస్తారు. సపోజ్ 1000 kgల వెయిట్ 10 kilotons బ్లాస్ట్ ఎల్తో ఒక న్యూక్లియర్ డివైజ్ని డిజైన్ చేసి టెస్ట్ చేశారనుకుందాం. ఇక కొత్త టెస్టులు అవసరం లేకుండా సేమ్ డిజైన్తో సైజ్ని తగ్గిస్తూ 5 kilotons, 3 kilotons అంటూ కొత్త బాంబ్స్ని తయారు చేయొచ్చు. లేదా సైజ్ని పెంచి 15, 20 kilotons అంటూ ఎక్కువ పవర్ఫుల్ బాంబ్స్ని కూడా తయారు చేయొచ్చు. కానీ సైజ్ని తగ్గించి ఎల్డ్ని పెంచాలంటే మాత్రానికి కొత్తగా ఇంకో బాంబ్ని డిజైన్ చేసి టెస్ట్ చేయాలి. అమెరికా ఎన్నో న్యూక్లియర్ టెస్టులు చేసింది. వరల్డ్ వార్ 2లో హిరోషిమా మీద వేసిన లిటిల్ బాయ్ 4.4 టన్నుల వెయిట్ ఉంది.
15 కిలోటన్స్ పవర్ ఉంటుంది. అయితే ఇప్పుడు B61 బాంబ్ 324 కేజీల వెయిటే ఉంటుంది, కానీ 50 కిలోటన్స్ బ్లాస్ట్ yield. ఇండియా అయితే వెయిట్ గురించి డీటెయిల్స్ని బయట పెట్టలేదు, కానీ 1974లో 12 to 13 కిలోటన్స్, 1998లో 45 కిలోటన్స్ బాంబ్స్ని టెస్ట్ చేసింది. అగ్ని 5 లాంటి మిజైల్స్లో అప్స్కేల్డ్ వర్షన్స్ ఉంటాయి. అమెరికా కనుక ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేస్తే రష్యా, చైనా, నార్త్ కొరియాలే కాదు పాకిస్తాన్ కూడా చేస్తుంది, ఇండియా కూడా రెస్పాండ్ అవుతుంది. న్యూక్లియర్ ఎల్ని పెద్ద లెవెల్కి పెంచడానికి ఇండియాకి కూడా ఇది మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.